చెప్పండి అన్న, ఈ రిజర్వేషన్ పైన కావచ్చు, వర్గీకరణ పైన కావచ్చు, ఏంది మీ అభిప్రాయం? ఎస్సీ రిజర్వేషన్లు ఏబిసిడి 4 గ్రూపులుగా విభజించి ఎస్సీల్లోని 59 ఉపకులాలైన మాలా మాదితో పాటు ఇతర 57 ఉపకులాలకు న్యాయం జరగాలన్న మందకృష్ణమాది గారి యొక్క సంకల్పాన్ని ఒక ఉద్యమ రూపంలో తీసుకొచ్చి 30 సంవత్సరాలు ఏకదాటిన ఉద్యమం జరిపి ఈ దేశంలోనే ఒక సామాజిక ఉద్యమాలకు కేంద్రంగా ఎంఆర్పిఎస్ను నడిపించి ఈరోజు ఏ సుప్రీంకోర్టులో అయితే 20 సంవత్సరాల ముందు వర్గీకరణ కోల్పోయినామో అదే సుప్రీంకోర్టులోనే వర్గీకరణ సాధించి నేడు విజయ గర్వంతో విజయ దరహాసంతో మందకృష్ణ గారు ఈరోజు హైదరాబాద్ నడగట్టు మీద అడుగు పెట్టబోతున్న సందర్భంగా ముందుగా అమరులైన మా మాదిగ అమరవీరులకు నివాళులర్పిస్తూ 30 సంవత్సరాలుగా కష్టపడి పోరాటం చేసిన మా ఎంఆర్పిఎస్ నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు చేస్తూ మాకు అండగా నిలబడ్డ మా శ్రేయోభిలాషులు అన్ని రాజకీయ పార్టీలని ప్రజా సంఘాలని కుల సంఘాలని ప్రజల్లోని మా సానుభూతి పరులు శ్రేయోభిలాషులకు ప్రధానంగా మా మీడియా సోదరులకు అందరికీ ఎంఆర్పిఎస్ తరపున సామాజిక ఉద్యమ వందనాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ విజయం మందకృష్ణ గారు చెప్పినట్టు అమరుల వీరులకు అంకితం. ఈ విజయం 30 ఏళ్ళు కష్టపడ్డ ఎంఆర్పిఎస్ నాయకులకు అంకితం. ఈ విజయం మా శ్రేయోభిలాషులకు అంకితం అని చెప్పి స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఈ విజయం ఒకరి ఓటం కాదు, ఒకరి గెలుపు కాదన్న మా కృష్ణన్న గారి మాటలు మేము స్ఫూర్తి తీసుకుంటున్నాం. ఇది ప్రజాస్వామ్య గెలుపు, ఇది సామాజిక న్యాయానికి గెలుపుగా మేము భావిస్తున్నాము. ఈ గెలుపు అనేక ప్రజాస్వామ్య ఉద్యమాలకు, అనేక అస్తిత్వ ఆత్మగౌరవ హక్కుల పోరాటాల ఉద్యమాలకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది మాత్రం మేము సగర్వంగా ప్రకటిస్తున్నాము. వర్గీకరణ ద్వారా కొంతమందికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి గత 2-3 రోజులుగా రోడ్ల మీద ఎక్కుతారు, వాళ్ళకి మీరేం చెప్తారు? ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలు జరగని 71 సంవత్సరాల కాలాన్ని పరిశీలిస్తే 1950లో రాజ్యాంగం అమలైతే, రిజర్వేషన్ అమలైతే 2000 వరకు జరిగింది ఉమ్మడి రిజర్వేషన్ విధానం. ఆ తర్వాత 2000 నుంచి 2004 నవంబర్ వరకు వర్గీకరణ జరిగింది. ఆ తర్వాత 2004 నుంచి ఇప్పుడు 2024 వరకు ఉమ్మడి రిజర్వేషన్ జరిగినాయి. అంటే దాదాపు 71 సంవత్సరాల ఉమ్మడి రిజర్వేషన్ల కాలంలో కేవలం ఎస్సీ రిజర్వేషన్లు అత్యధికంగా 15లో 13%, 12%, 14% అవసరమైన సందర్భంలో 15% కూడా రిజర్వేషన్ మానసోతులు ఉపయోగించుకున్నారు. మాదిగ సోదరులకు 1%, 2% మినహా వచ్చిందేమీ లేదు. కానీ 57 ఉపకులకు తీవ్రంగా అన్యాయం జరిగింది. అంటే ఉమ్మడి రిజర్వేషన్ అమల్లో ఉన్నప్పుడు ఉపకులాల నోట్లో మట్టి పట్టేది. మెజార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు పూర్తిగా అన్యాయం జరిగింది. ఉమ్మడి రిజర్వేషన్ లేకుండా వర్గీకరణ అమలైన కాలంలో మాదిగ ఉపకులాలకు ఇతర 57 ఉపకులాలకు సంపూర్ణంగా న్యాయం జరిగిందని చెప్పి ఉషా మేరా లెక్కలు చెప్తున్నాయి. అంతకుముందు 1965 లేచిన బిఎన్ లోకల్ కమిషన్ లెక్కలు ఉన్నాయి, ఎస్ రామచంద్రరాజు కమిషన్ లెక్కలు ఉన్నాయి. ఇప్పటికి ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి కదా. ఇది కేవలము వాళ్ళు 50-70 సంవత్సరాలుగా అదనంగా తింటున్న రిజర్వేషన్లు కోల్పోయినామనే ఒక స్వార్థ బుద్ధితో మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ వాదనలో న్యాయం లేదు, వాళ్ళ డిమాండ్లో ధర్మం లేదు. ప్రభుత్వం పైన మీ అభిప్రాయం? కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో 100కు 100% కాంగ్రెస్ పార్టీ కంటే ముందుగా ఎంఆర్పిఎస్ వర్గీకరణకు అండగా నిలబడింది మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ. అదే కమిట్మెంట్ 1978లో వెంకయ్యనాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి, జనసంఘంలో ఆయన ఉన్నప్పటి నుంచి అండగా నిలబడ్డాడు. ఆయన వారసత్వాన్ని, స్ఫూర్తిని భారతీయ జనతా పార్టీ కూడా కొనసాగిస్తూ నిలబడింది. ఆ ఒక విషయం పక్కన పెడితే అది నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ సాక్షిగానే ఆయన ఇచ్చిన మాటను ఈరోజు మాట ఇచ్చాడు, దాన్ని నిలబెట్టుకున్నాడని చెప్పి స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. అదే క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ అమలవుతున్న సందర్భంలో 2004లో రద్దు చేసినప్పుడు నవంబర్ 5న అప్పుడు ఎవరి గవర్నమెంట్? కేంద్ర యూపీఏ గవర్నమెంట్. రాష్ట్రంలో ఎవరిది గవర్నమెంట్? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సందర్భంలో రద్దు చేశారు. అంటే వర్గీకరణ జరిగింది ఎన్డీఏ గవర్నమెంట్లో, అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్, ఇక్కడ చంద్రబాబు గవర్నమెంట్. వర్గీకరణ రద్దు అయినప్పుడు అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్. అయితే సూత్రప్రాయంగా వర్గీకరణ అనుకూలమంటున్నారు కానీ చేతల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ తమ నిజాయితీని, చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి గుర్తు చేస్తున్నాం. అయితే రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు మన ఆగస్టు 1 తారీఖున సుప్రీంకోర్టులో మరి గెలిచినప్పుడు
అండగా సుప్రీంకోర్టు నిలబడినప్పుడు ఆయన మొదటిగా మాట్లాడి నిండు అసెంబ్లీలో వర్గీకరణ అమలు చేసే రాష్ట్రం దేశంలోనే తెలంగాణ మొదటిగా అని చెప్పి అన్నారు. మేము దానికి స్వాగతిస్తున్నాం, హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఆ మాటలు నిజం చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. అయితే గతంలో మా దగ్గర సపోర్ట్తో గెలిచారని చెప్పిన రేవంత్ రెడ్డి మా దగ్గర సపోర్టుతో గెలిచి ముఖ్యమంత్రి అయిందని చెప్పిన రేవంత్ రెడ్డి తన పరిపాలనలో చిత్తశుద్ధితో లేడన్న విషయం ఆయన మొన్న ఎంపీ ఎలక్షన్లో తేలింది. ఒక్క 12-13% తెలంగాణలో మాదిగల జనాభా ఉంటే ఒక్క ఎంపీ సీట్ ఇవ్వలేదు. ఒక ఎంపీ సీట్ ఇవ్వలేదు, 3 ఎంపీ సీట్లు ఉంటే దాన్ని బట్టి ఆయన నిజాయితీ ఎందుకు చిరుసుగా తెలుస్తుంది. అంతేకాకుండా మంత్రి పదవుల్లో కూడా మాదిగలకు అత్యధిక జనాభా ఉన్న మాదిగలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చింది. ఎక్కడిచ్చాడు? ఒకటే ఇచ్చాడు కదా. మాదిగ జనాభా 12% అయినప్పుడు రెడ్ల జనాభా 7% అయినప్పుడు 7% ఉన్న రెడ్లకు ఎంత ఇచ్చాడు? 12% ఉన్న మాదిగలకు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చారో ఒకసారి పరిశీలన చేసుకోవాలని చెప్పే సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. అయితే చిత్తశుద్ధితో అమలు చేసి మేము స్వాగతిస్తాం. కుట్రలతో స్వార్థబుద్ధితో క్రెడిట్ ఎంఆర్పీస్ రాకుండా కుట్రలు చేస్తే మాత్రం మాదిగలు సహించాలని చెప్పి గుర్తు చేస్తున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.